యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత జీవనం అనే నినాదంతో కార్మిక ఉద్యమాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మేడే కేవలం సెలవు రోజు కాదని, కార్మికుల శ్రమ, ఐక్యత, సామాజిక న్యాయానికి ప్రతీక అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, 4 లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, అమరుల స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ గారికి మేడే సందర్భంగా మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తుంది. కామ్రేడ్, ఈరోజు మేడే సందర్భంగా మేడే 140 సంవత్సరాలు అవుతుంది. మేడే జరుపుకోబడి ఈ సందర్భంగా మనం ఇక్కడ జెండావిస్తరణ చేస్తున్నాం. మేడే అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడినటువంటి దినోత్సవం. అంటే ఆనాటి కాలంలో 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు పని చేయాలని యాజమాన్యం ఒత్తిడి పెడుతున్నటువంటి దశలో కార్మికులందరూ కూడా ఏకమయ్యి అందరూ విస్తృతమైన పోరాటాలు చేయడం జరిగింది. ఏదైతే అమెరికా దేశంలో చికాగో నగరంలో హే మార్కెట్ అనే నగర వీధుల్లోకి కార్మికులందరూ కూడా భారీ ప్రదర్శనతోనే వచ్చి అక్కడ ర్యాలీలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పోరాటం 4 రోజులు దాటిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు కాల్పులు జరపడం వల్ల కొంతమంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ కార్మికుల నెత్తుటి నుండి పుట్టినటువంటిదే ఈ ఎర్ర జెండా. ఆ తరువాత మిగతా అనేక దేశాలలో కూడా కార్మికులందరూ కూడా ఏకమై తమ హక్కుల సాధన కోసం ఉధృతమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగా మనం మే 1 నాడు కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. మేడే జరుపుకోవడం అంటే కార్మికులందరికీ సమాన హక్కులు కావాలని, మేడే జరుపుకోవడం అంటే అసమానతలు లేని సమాజం కావాలని, అంటే కులము, మతము, వర్గము భేదాలు లేకుండా దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా అన్ని వర్గాల ప్రజలకు సమానంగా చెందాలని జరుపుకోవడమే మేడే. కార్మిక వ్యతిరేక చట్టాలకు కూడా మనం మేడే జరుపుకుంటున్నాం. ఇవాళ అమరుల త్యాగ ఫలితంగా మనం మేడేని సాధించుకున్నాం. మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కార్మిక హక్కులను వ్యతిరేకంగా కార్మిక హక్కుల చట్టాలను కొల్లగొట్టే ప్రయత్నం చేసింది. పార్లమెంటులో మెజార్టీ ఉందని కార్మికుల హక్కులను, చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే 1992లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడం వల్ల ఇవాళ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో చట్టాలు ఏవైతే మనం సాధించుకున్నామో ఆ చట్టాలను అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం ఇవాళ ప్రభుత్వాలను కోరుతున్నాం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని. సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఇవాళ వాళ్ళైతే మనం హక్కులను సాధించుకున్నామో ఆ చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేయడంలో కూడా ఇవాళ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇవాళ మనకు పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అన్ని ఫ్యాక్టరీలలో కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అదే మనం ఏదైతే పోరాటం చేసి పని గంటలు